వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూరా నర్సయ్య గౌడ్, వీళ్ళిద్దరికి పోటాపోటీగా ఖచ్చితంగా భువనగిరిలో మాత్రం టైట్ పోర్ ఉండబోతుంది. మరోపక్క విజయ లాంఛనాలు మాత్రం మనం చేసిన సర్వేలో 21,000 శాంపిల్స్ తీసుకున్నప్పటికీ ఎవరు గెలుస్తున్నారు భువనగిరి పార్లమెంటుకు సంబంధించి, ఎవరు గెలుపు గుర్రం ఎవరు అనేది కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్రజలారా ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఇక్కడ గెలుపు ఎవరిది ఏంటి అనేది కూడా చాలా అంటే చాలా మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. సర్వే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి, భువనగిరి పార్లమెంటుకు సంబంధించి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. టోటల్గా 8 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత పట్టున్నది, ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, ఎంత పర్సెంట్ ఓట్లు పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బూరా నర్సయ్య గౌడ్, తర్వాత చామల కిరణ్ కుమార్, తర్వాత మల్లేష్. ఇక్కడ చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వీళ్ళకి ఏ నియోజకవర్గాలలో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, ఎంత పర్సెంట్ పడే అవకాశం ఉంది అనేది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రజలారా ఈ వీడియోని మాత్రం చాలా అంటే చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసి ఇబ్రహీంపట్నం, తర్వాత మునుగోడు, తర్వాత భువనగిరి, తర్వాత నక్రేకల్, తర్వాత తుంగతుర్తి, తర్వాత ఆలేరు. ఫస్ట్ అయితే ఇంతవరకు చూసుకుందాం. 1 2 3 4 5 6. ఫస్ట్ అయితే ఈ ఆరు సర్వేలు చూసుకుందాం. ఎక్కడెక్కడ వీళ్ళ ముగ్గురికి గాను ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత కెపాసిటీ ఉంది, ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది అనేది కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. బూరా నర్సయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్, మల్లేష్, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇక్కడ ఎవరికి ఎంత పర్సెంట్ ఓట్లు పడే అవకాశం ఉంది, ఎవరి పర్సెంటేజ్ ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఈ సర్వేలో మీకు తేలిపోతుంది. ప్రజలారా ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకుంటే బూరా నర్సయ్య గౌడ్కి ఇక్కడ మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి చూసుకుంటే 20 to 25% ఓట్లు పడే అవకాశం ఉంది ఆయనకి ఇక్కడ. తర్వాత చామల కిరణ్ కుమార్ చూసుకుంటే 47.92 అంటే 47.92 అంటే ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మనకి 3 పార్టీలు నిలబడుతున్నాయి కాబట్టి ఈ మూడిట్లో ఖచ్చితంగా 47% అంటే ఇంచుమించు సకానికి పైన ఓట్లు ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్కి పడే అవకాశం మాత్రం క్లియర్గా కనపడుతుంది. మరోపక్క బీఆర్ఎస్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 26.62% ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ 26% వరకు అయితే ఖచ్చితంగా దీన్ని ఎఫెక్ట్ కనపరిచే అవకాశం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. తర్వాత మునుగోడు చూసుకుందాం. మునుగోడుకు సంబంధించి బూరా నర్సయ్య గౌడ్, అక్కడ కూడా బూరా నర్సయ్య గౌడ్కి 20% వచ్చే అవకాశమే ఉంది. ఎందుకు 20% వచ్చే అవకాశం ఉందంటే అతను ఆల్రెడీ 2014లో ఎంపీగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజలను అడిగితే అక్కడ అతను మాకు ఏమీ చేయలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులను కూడా మాకు తీసుకురాలేదని చెప్పేసి బూరా నర్సయ్య గౌడ్కి అక్కడ మునుగోడు ప్రజలు మాత్రం 20% పట్టం కట్టే అవకాశం కనబడుతుంది.
తర్వాత చామల కిరణ్ కుమార్ చూసుకుంటే 48%. చామల కిరణ్ కుమార్ మునుగోడుకు సంబంధించి చూసుకుంటే చామల కిరణ్కి మునుగోడుకు సంబంధించి అక్కడ ఎన్ని ఓట్లు పడతాయి ఏంటి అనేది మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మునుగోడుకు సంబంధించి మినిమంలో మినిమం 50% వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాకు కావాలి, యువత ఉత్సాహవంతుడు, మాకు యువతకు అవకాశాలు కల్పించే వ్యక్తి, యువతకు ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ ఉంటే ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఆయన గొంతు పార్లమెంట్లో వినిపిస్తాడు, వినిపించిన వెంటనే మాకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ గొంతుకై అక్కడ భారతదేశంలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈరోజు చామల కిరణ్ కుమార్ గారు ఖచ్చితంగా హామీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూడాలి మరి ఏం జరిగిద్దో. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యామ మల్లేష్ గారికి సంబంధించి మునుగోడు ఏరియాలో 19.06% క్యామ మల్లేష్కి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంతకుముందు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఎఫెక్ట్ కొంచెం కనపరిచి కేసీఆర్ గారు మీటింగ్స్ పెడుతున్నారు, నల్లగొండ మీటింగ్ అటు ఇటు పెడుతున్నారు కాబట్టి ఒక 20% వరకు ప్రభావితం, మినిమం 20% వరకు ప్రభావితం అయ్యే అవకాశం మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత భువనగిరి చూసుకుందాం. భువనగిరి విషయానికి వస్తే బీజేపీకి 23% వరకే ప్రభావితం చేయగలుగుతుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇబ్రహీంపట్నం కానీ మునుగోడు కానీ భువనగిరి కానీ ఈ 3 నియోజకవర్గాలు చూసుకుంటే బీజేపీకి ఇంచుమించుగా 20% పైనే రాబోతుంది అని క్లియర్గా కనపడుతుంది. తర్వాత కొంచెం మనకి క్లియర్గా చూసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తికి ఈరోజు ఇంత మద్దతు లభిస్తుంది. ఇక్కడ కూడా మనకి 57% వరకు భువనగిరి ప్రజలు అతనే కావాలి, మాకు చామల కిరణ్ కుమారే కావాలి, చామల కిరణ్ కుమార్కి ఓటేస్తేనే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అనే విషయం చాలామంది ప్రజలు చెప్పడం జరిగింది. తర్వాత క్యామ మల్లేష్ బీఆర్ఎస్ ఒక 18 నుంచి 20% వరకు కొద్దిగా ఎఫర్ట్ చూపెట్టే అవకాశం ఉంది భువనగిరిలో. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనే ఓడించి పక్కకు పెట్టారు కాబట్టి ఇక్కడ మేజర్ టఫ్ ఫైట్ వచ్చేసి మనకి ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. మరోపక్క చాలామంది అంటున్నారు ఆ బీజేపీ వాళ్ళే క్యామ మల్లేష్ అనే వ్యక్తిని అక్కడ డమ్మీ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగిందని చెప్పి చాలామంది విమర్శించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత నక్రేకల్ నియోజకవర్గానికి సంబంధించి బూరా నరసయ్య గౌడ్ ఇక్కడ చాలా అంటే చాలా డెప్త్కి వెళ్ళిపోయాడు. చాలా తక్కువ మెజారిటీ, తక్కువ ఓటు పర్సెంటేజ్ అక్కడ బూరా నరసయ్య గౌడ్కి పడే అవకాశం ఉంది. తర్వాత అక్కడ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎఫర్ట్ మాత్రం చాలా కనపడుతుంది. అక్కడ 68% వరకు ప్రజలు మేము ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ గారినే మేము కోరుకుంటున్నామని చెప్పి క్లియర్గా 68% వరకు చామల కిరణ్ కుమార్ గారి గెలుపు కోసం పనిచేసే వాళ్ళే కనపడుతున్నారు. తర్వాత ఇక్కడ యాస్టీస్ ఇంతే 19.8 అంటే బీఆర్ఎస్కి ఇంతకు మించికి రాదని చెప్పి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. టఫ్ ఫైట్ వచ్చేసి చామల కిరణ్ కుమార్ గారికి, తర్వాత బూర నరసయ్య గౌడ్ గారికి అని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ మనం 4 నియోజకవర్గాలు చూసుకుంటే 4 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజారిటీ మాత్రం చామలకే కనబరుస్తుంది. చామలే భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. మీరు ఇక్కడ పర్సంటేజ్లు చూసుకోవచ్చు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. తర్వాత తుంగతుర్తి విషయానికి వస్తే తుంగతుర్తి ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ అది. అక్కడ బూర నరసయ్య గౌడ్ గారు 12% వరకే అక్కడ కూడా ఖచ్చితంగా ఆయన ఓట్లను మాత్రం ప్రభావితం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తుంగతుర్తి ఈ ఏరియాలో బీజేపీ పార్టీ అంత బలంగా లేనందున మరోపక్క బూర నరసయ్య గౌడ్ ఇంతకుముందు గెలిచి కూడా ఏం చేయలేదన్న ఆరోపణలు ఆయన మీద చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని అక్రమాలు కూడా చేశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఓట్లేసే అవకాశం మాత్రం కనపడట్లేదు. తర్వాత చామల కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ 62% వరకు తుంగతుర్తి ప్రజలు చామల కిరణ్ కావాలి, మాకు చామల కిరణ్ అయితేనే మా నియోజకవర్గాల్లో మేమైతే చామల కిరణ్నే గెలిపించుకుంటామని చెప్పేసి కూడా మనం చేసిన శాంపిల్స్లో చెప్పడం జరిగింది.
తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గాదర్ కిషోర్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే ఇప్పుడు అతను ఓడిపోయాడు. మందుల సామేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆడ కూడా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మాత్రం 20 దాటట్లేదు. మరోపక్క కాంగ్రెస్ కూడా 20 దాటుతుంది, బీజేపీ కూడా 20 దాటుతుందేమో చూద్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనపడే ప్రసక్తి లేదు. తర్వాత ఆలేరుకు సంబంధించి బీర్లాయలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి బీజేపీకి మాత్రం ఇక్కడ బాగా ఘోరంగా, చాలా ఘోరంగా 15% ఇక్కడ మనకి వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం ఉంది. రాను ఒకవేళ ఆ ఓట్ బ్యాంక్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది భువనగిరి పార్లమెంటరీ మీద. తర్వాత చామల కిరణ్ మినిమం ఎప్పుడు కూడా 60% పైనే ఉంటున్నారు. 60% పైనే ఎప్పుడు కూడా చామల కిరణ్ 60% పైనే గెలుపు బాటలో ఖచ్చితంగా నడిచే అవకాశం ఉంది, నడుస్తున్నాడు కూడా. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి 28%, 1 2 3 4 5 6 దీంట్లోనే టాప్, ఆలేరులోనే టాప్ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంటే 28%, దాంట్లో గెలుపుదారి కాదు. 28% అంటే 100లో ఒక 28 ఓట్లు మాత్రమే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అక్కడ పడే అవకాశం ఉంది. ఇక్కడ మన ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడా కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో తప్ప చామల కిరణ్కి ఎక్కడా కూడా 50% పైచిలుకు మాటే ఇక్కడ కనపడుతుంది క్లియర్గా. ఇక్కడ మిగతా 2 నియోజకవర్గాలు చూసుకుంటే చామల కిరణ్ కుమార్, మల్లేశం, మల్లేష్, మిగిలిన 2 నియోజకవర్గాలు వచ్చేసి జనగాం, ఏడు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అక్కడ మిగిలింది ఒకటే. మిగిలింది జనగాం. ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. తర్వాత ఇక్కడ ముగ్గురిది చూసుకుంటే ఇక్కడ జనగాంలో బూర నర్సయ్య గౌడ్కి వచ్చేసి 18% ఓటు బ్యాంకు. ఆయన అక్కడ కూడా కనపరచలేకపోయాడు. ఎక్కడ చూసుకున్నా బూర నర్సయ్య గౌడ్కి మాత్రం 20% కంటే ఎక్కువ ఓట్లు ఎక్కడ పడే అవకాశం లేదు. మరోపక్క బీభత్సంగా ఇక్కడ చూసుకుంటే జనగానికి సంబంధించి 50% మంది ప్రజలు చామల కిరణ్ కావాలి అనుకుంటున్నారు. చామల కిరణ్ మాకు ఎంపీగా ఉంటే బాగుంటుందని చెప్పి క్లియర్గా అనుకోవడం జరుగుతుంది. మరోపక్క క్యామ మల్లేశం సంబంధించి 23.5% వరకు క్యామ మల్లేశం ఎఫెక్ట్ కనపడుతుంది క్లియర్గా. ఇక్కడ మేజర్గా చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తప్ప, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 46.7 నుంచి 50% వరకు అక్కడ ఆయన ఎఫర్ట్ కనపరిచే అవకాశం ఉంది. మిగతా విషయానికి వస్తే మిగతా ఎక్కడ ఏ నియోజకవర్గం అయినా తుంగతుర్తి కానివ్వండి, ఆలేరు కానివ్వండి, తర్వాత మునుగోడు కానివ్వండి, తర్వాత భువనగిరి కానివ్వండి, నకరేకల్ కానివ్వండి, తర్వాత జనగం కానివ్వండి, ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా క్లియర్గా 50 నుంచి 60 నుంచి 70% లోపు ఓట్లు ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్ కనపరిచే అవకాశం క్లియర్గా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ 21,000 శాంపిల్స్, 20,000 పైచిలకు శాంపిల్స్ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఈ సర్వేలో తేలింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ పక్కాగా విన్ అయ్యే అవకాశం 100కి 1000% క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. ఇది ఏ పార్టీకి సంబంధించి, ఏ పార్టీ కొమ్ముగాసి చేసే సర్వే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. జూబ్లీ టైమ్స్ టీవీ ఎఫర్ట్ పెట్టి ఎవరు గెలుస్తారు, నిజాలేంటి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చేసిన సర్వేలో
ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ యువత ఉత్సాహవంతుడు, ఖచ్చితంగా యువకులకి న్యాయం చేస్తాడు, ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పిస్తాడు, పార్లమెంట్లో భువనగిరి గొంతు వినిపిస్తాడు. ఆల్రెడీ మేము బూర నరసయ్య గౌడ్ని ఎన్నుకున్నాము, ఆయన వల్ల మాకు ఎటువంటి లాభాలు లేకపోయినప్పటికీ చాలా అంటే చాలా దౌర్జన్యం జరిగింది ఆయన ఉన్న సిచ్యువేషన్లో, ఆయన పదవి కాలంలో మాకు ఎక్కడా కూడా పేదలకు అన్యాయమే జరిగింది తప్ప ఎవరు కూడా బాగుపడ్డ సిచ్యువేషన్ లేదు. కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ని ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది భువనగిరి ప్రజలు. మరోపక్క క్యామ మల్లేష్కి సంబంధించి ఆయన ఒక ఎవరికి తెలియని వ్యక్తి, ఎవరు ఏంటనేది కూడా క్యామ మల్లేష్కి తెలియదు. అతన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీని గెలిపించడం కోసం డమ్మీ క్యాండిడేట్ని పెట్టిందని చెప్పి చాలామంది అనుకోవడం జరుగుతుంది. మరోపక్క దానివల్లనే ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు. క్యామ మల్లేష్ అనే వ్యక్తికి మినిమం 1,00,000 ఓట్లు కూడా పడే అవకాశం లేదు, 1,00,000 పైచిలకు కూడా పడే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ మనం ఇక్కడ చూసుకున్న సర్వే ప్రకారం చామల కిరణ్ కుమార్ 2.5 లక్షల పైచిలకు మెజారిటీతో భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాడు అనేది మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఈ సర్వేని క్లియర్గా చెక్ చేసుకోండి, మన కమ్యూనిటీలో కూడా పెడతాము. ఇంత ఎఫర్ట్ కనపరిచినటువంటి చామల కిరణ్ కుమార్ మేము చూసి మేమే షాక్ అయిపోయాం. మా సర్వేలో ప్రతి సర్వేలో కూడా చామల కిరణ్ కుమారే గెలుస్తాడు, చామల కిరణ్ కుమారే యువత ఉత్సాహవంతుడు, వీళ్ళని ఆల్రెడీ గెలిపించాము, వీళ్ళు సీనియర్ నాయకులు, వీళ్ళు గెలిచిన పదవుల కోసం ఆశపడే వాళ్ళ తప్ప మా పబ్లిక్ కోసం, తర్వాత మా యువత కోసం, మా మహిళల కోసం ఎక్కడా కూడా వాళ్ళ గొంతు వినిపించలేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మరొక పక్క చామల కిరణ్ కుమార్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇటు ప్రభుత్వం ఉంది, ఇటు ప్రభుత్వంతో మాట్లాడి భువనగిరికి నిధులు తెప్పించే అవకాశం ఉంది. మరోపక్క భారతదేశ వ్యాప్తంగా అక్కడ పార్లమెంటుకు సంబంధించి అక్కడ కూడా మాట్లాడి నా భువనగిరికి కేంద్రం నుంచి నిధులు తెస్తాను, నా యువతను ఆదుకుంటాను, ఏదైతే భువనగిరి డెవలప్మెంట్ కోసం ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాలకి ప్రతిదీ కూడా తెచ్చి సిద్ధంగా మీ గోరు ముద్ద పెట్టినట్టు మీకు ప్రతి పథకాన్ని కూడా మీకు తెచ్చి పెడతానని చెప్పి ఆయన హామీలు ఇవ్వడం జరుగుతుంది. చూడాలి మరి మన సర్వేలో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ భారీ మెజారిటీతో 2 లక్షలన్నర పైచిలకు మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా మనం చేసిన సర్వేలో కనపడటం జరుగుతుంది. చూశారు కదా ఈ సర్వేకి సంబంధించి. అది నెక్స్ట్ సర్వే ఎవరిది ఏంటనేది కూడా మీకు అప్డేట్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ లైవ్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.